జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత్ దెబ్బకు పాకిస్తాన్ యుద్ధ నౌకలు పోయి దాంకున్నాయంట. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్ గా ఉంటుంది న్యూస్, బాలే కామెడీగా ఉంటుంది. ఓకేనా? నేను గత వీడియోలో కూడా చెప్పిన, ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఒక ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్లో మాత్రం ఆర్మీకి ఒక దేశమే ఉండదని. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ గురించి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా బాగా గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. వాస్తవానికి పాకిస్తాన్లో కాస్త పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యవస్థ ఏదైనా ఉండాలి అంటే అది పాకిస్తాన్ ఆర్మీనే. అంటే ఏమీ లేని చోట మునగ చెట్టే మహావృక్షం అన్నట్టుగా పాకిస్తాన్లో ఉండేటటువంటి అన్ని వ్యవస్థలలో ఈ పాకిస్తాన్ ఆర్మీకే కాస్త చెప్పుకోదగ్గ పేరున్నది. అలా అని చెప్పేసి వీళ్ళు ఏదైనా యుద్ధంలో గెలిచారా అంటే అది కూడా అలా అర్థమవుతుంది మీకు. అది విషయం. ఈ పాకిస్తాన్ ఆర్మీలో దాదాపుగా 6 లక్షల మంది సైనికులు పనిచేస్తూ ఉంటారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ పటిష్టంగా ఉన్నట్టే అందరూ కూడా భావించారు. పాకిస్తాన్ ఆర్మీకి తిరుగులేదని, పాకిస్తాన్ ఆర్మీ భారత్ను ఢీ అంటే ఢీ కొట్టగలదని చెప్పేసి చాలా మంది ఊహించుకున్నారు. కానీ పాకిస్తాన్ ఎంతటి పిరికిగొడ్డు దేశమో ఇప్పుడు అందరికి కూడా తెలిసి వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకు భారత్ అంటే ఎంత భయపడుతుందో అన్న విషయం ఇప్పుడు ప్రపంచమే అర్థం చేసుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీకు తీవ్రవాదాన్ని ఎగదోయడం తప్పించి యుద్ధం చేయడం చేత కాదన్న విషయం ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ అంత చేతగాని చవట దద్దమ్మలో ఈ ప్రపంచంలో ఉండరు అన్న విషయాన్ని ఇప్పుడు ఒక ఆంగ్ల పత్రిక కంప్లీట్గా వెలుగులోకి తీసుకొచ్చింది. సరే, అసలు విషయానికి వస్తే, మన దేశంలోని పెహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు కొంతమంది, అదేవిధంగా కాశ్మీర్లో ఉన్నటువంటి జిహాదీ కుక్కలు కొన్ని కలిసి మన హిందువులనే టార్గెట్గా చేసుకొని మారణహోమం సృష్టించారు. పైగా ఆ తీవ్రవాదం ఉండా కొడుకులు భర్తలను పోగొట్టుకున్నటువంటి మన ఆడబిడ్డలతో పోయి మీ మోడీ చెప్పుకోమని చెప్పి మాట్లాడినారు. అవునా కాదా? దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోయినటువంటి మోడీ ప్రభుత్వం ఇక పాకిస్తాన్ మీద యుద్ధ సన్నాహాలను మొదలుపెట్టింది. మన దేశంలో ఉన్న అన్ని రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసేసింది. సైనికులకు ఇచ్చినటువంటి సెలవులను కూడా రద్దు చేసింది. పెద్ద సంఖ్యలో సైనికులను ఎల్ఓసి దగ్గరకు డిప్లాయ్ చేశారనమాట. అన్నింటికంటే ముందుగా మన దేశ విమాన వాహక నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలో దింపినారు. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటుగా 4 డిస్ట్రాయర్లను, 2 సబ్మెరైన్లతో పాటు ఒక స్పెషల్ టీంను తయారు చేశారు. ఇక ఈ టీంను అరేబియా సముద్రంలోనే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ప్రాదేశిక జలాల దగ్గరలో మోహరించారనమాట. చూడండి, ప్లానింగ్ చూడండి ఎట్లా. ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించక ముందు జరిగినటువంటి విషయాలన్నమాట. దీంతో అందరూ కూడా భారత్ ముందుగా పాకిస్తాన్ నేవీ పైన దాడి చేస్తారని చెప్పి భావించారు. పాకిస్తాన్ నేవీను భారత్ తునాతునకలు చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఊహించుకున్నారు. దీంతో ఈ పాకిస్తాన్ ఏమైందంటే భయపడిపోయింది. 1971 యుద్ధంలో కూడా భారత్ నేవీ ఇలాగే పాకిస్తాన్ నేవీ పైన దాడి చేసి దాదాపుగా అన్ని పాకిస్తాన్కు చెందినటువంటి యుద్ధ నౌకలను ధ్వంసం చేసి పారేసింది. దీంతో భయపడిపోయినటువంటి పాకిస్తాన్ తమ యుద్ధ నౌకలను మాయం చేసింది. తమ యుద్ధ నౌకలను ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే మన భారతీయ సేనలు కనపడకుండా దాచేసిందంట. కరాచీ పోర్టులో ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధ నౌకలు, అదేవిధంగా డిస్ట్రాయర్లను కరాచీ పోర్టు నుంచి వేరే ప్రాంతాలకు తరలించినారంట. మొదట ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే తమ యుద్ధ నౌకలను గ్వాదర్ పోర్టుకు తరలించింది. గ్వాదర్ పోర్టు వద్ద చైనీస్ నేవీ ఉంటుంది. అందుకే భారత్ గ్వాదర్ పోర్టు మీద దాడి చేయదని చెప్పేసి భావించి వాళ్ళ యుద్ధ నౌకలను మొదటగా ఏం చేశారు, ఈ గ్వాదర్ పోర్టుకు తరలించారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మన భారతీయ నేవీ ఈ గ్వాదర్ పోర్టుకు దగ్గరలో తమ విమాన వాహక నౌక అయినటువంటి ఫ్లీట్ ను ఈ గ్వాదర్ పోర్టు దగ్గర మోహరించారనమాట. దీంతో మరింత భయపడిపోయినటువంటి పాకిస్తాన్ నేవీ ఈసారి ఈ పాకిస్తాన్ యుద్ధ నౌకలను గ్వాదర్ పోర్టు నుంచి నేరుగా ఇరాన్ పోర్టుకు తరలించారు. చూడండి, అంతేకాకుండా కొన్ని యుద్ధ నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో దాచిపెట్టారంట. అంటే మన భారతీయ సేనలో దాడి చేయకుండా పాకిస్తాన్ తమ యుద్ధ నౌకలను మాయం చేసిందనమాట. నిజానికి పాకిస్తాన్ దగ్గర ఏకంగా 8 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి అన్ని కూడా జుల్ఫికర్ శ్రేణి యుద్ధ నౌకలు అన్నమాట. వీటితో మన భారతీయ నేవీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు నిజానికైతే. కానీ ఈ పిరికిగొడ్డేటువంటి పాకిస్తాన్ నేవీ భారత్కు భయపడిపోయింది. భారత ముందు నిలవలేమని చెప్పేసి భావించి ఇక తమ యుద్ధ నౌకలన్నింటినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించింది. ఇప్పుడు ఒక ఆంగ్ల పత్రిక ఈ విషయాన్ని అంతటిని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. శాటిలైట్ ఫోటోలతో సహా ఈ విషయాన్ని
ఆ ఆంగ్ల పత్రిక బయట ప్రపంచానికి తెలియజేసింది. దీంతో బెత్తరపోవడం ప్రపంచ దేశాలు వంతేంది. వారిని ఏమో అనుకున్నాం కదరా ఈ పాకిస్తాన్ను, చూడబోతే ఒట్టి పిరికి కొట్టిగానే అదురుముడ్డిదిగానే ఈ పాకిస్తాన్ అని చెప్పేసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇన్నాళ్ళు కూడా తాము భారత్ను అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఎచ్చులు దొబ్బినటువంటి ఈ పాకిస్తాన్ చివరకు మన భారతీయ సేనల దెబ్బకు భయపడిపోయి ఈ విధంగా యుద్ధ నౌకలను ఎలా దాచిపెట్టుకునేది అని చెప్పేసి అందరూ నవ్వుకుంటారు. పాకిస్తాన్ ఒక జోకర్ లెక్కన చెప్పాలంటే ఒక జోకర్ కంటే హీనంగా భావించి అందరూ కూడా జోకులేస్తున్నారు. అది విషయం, అది వీళ్ళ దమ్ము, అది వీళ్ళ సాహసం, అది వీళ్ళ ధైర్యం. వీళ్ళు మళ్ళా సిగ్గు లేకుండా భారత మీద అణుబాంబులు వేస్తాం, భారత మీద దాడులు చేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. గుండాలు ఒకరవన్నా కూడా సిగ్గు బతుకు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.